సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్ళాల నుంచి ధాన్యం తెచ్చి 45 రోజులవుతున్నా ఇప్పటి వరకు కొనుగోలు జరపకపోవడంపై రైతులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వర్షానికి తమ కష్టమంతా వర్షార్పణమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గొట్టిపర్తి గ్రామం నేడు మురుగశిర కార్తె వచ్చింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్లను కొనకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇవాళ అకాల వర్షానికి రైతులందరూ ఇవాళ పండించిన ధాన్యం నీళ్ళ పాలవుతున్న పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ యొక్క తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ఖచ్చితంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు నష్టం కాకుండా చూడాలి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఇలా జూన్ మాసం కూడా మధ్యవర్తికి వస్తున్నా కూడా కాంటాలు కానటువంటి పరిస్థితి. ఇదే నాని యొక్క ప్రజాపాలన. రైతులకు నష్టం చేసే పాలనని ప్రజాపాలన. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో పంటలు సమయానికి పండి నీళ్లు సమయానికి వచ్చి రైతు బంధు సమయానికి వచ్చి కాంటాలు కూడా సమయానికి అయ్యాయి. నేడు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంటాలు కాక ఇలా పండించిన ధాన్యాన్ని కూడా నేలపాలవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు గుడ్డు రీతిలో పోకుండా దయచేసి ఒడ్లను కాంటా పెట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.